రోజు అనుకోకుండా మా ఇంట్లో ఒక సడన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే సడన్ గా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనమాట. అదే మా మేనకోడలే అన్నప్రసన. సో ఇంకా వాళ్ళు రాలేదు. బట్ ఈ లోపు కొంచెం చిన్న చిన్న డెకరేషన్ పనులు ఇవన్నీ చేద్దామని అనుకున్నాను. బట్ ప్రస్తుతానికైతే మనం ఈ రోజు ఆ చిన్ని పాప ఇంకా నాకులాగా కాకుండా అందరికిలాగా చక్కగా అన్నం తినాలి అని చెప్పి నేను దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ దీపం అయితే నేను వెలిగించాను. దాని తర్వాత కొన్ని పనులు ఉన్నాయి, అవి ఏంటో మనం చూద్దాం. అన్నప్రసన్నకి నేను వేసుకోబోయే కాస్ట్యూమ్ ఇది అనమాట. దీనికి తగ్గట్టు మా ఆయనకి కపుల్ కాస్ట్యూమ్ లాగా ఉండాలి అని చెప్పి ఇది కుర్తా కూడా నేను చేయించాను. సేమ్ కలర్ కాంబినేషన్ అనేది. పంతులు గారు వచ్చే టైం అయింది అండ్ బుడ్డిది కూడా వచ్చేసే టైం అయింది. అండ్ తర్వాత మళ్ళీ మీరు అడుగుతారు కదా అక్క ఇది ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. సో ఈ ఆర్నమెంట్స్ కూడా నేను ఆర్ఎస్ బ్రదర్స్లో పర్చేస్ చేసినవే. ఇవి నా దగ్గర ఇంతకు ముందు ఉన్నాయి, బట్ నేను ఎప్పుడు కూడా ఎక్కువ వేసుకోలేదు. ఇమీడియట్ గా రెడీ అయిపోవాలి. స్కిన్ కి కొంచెం మేకప్ కూడా వేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఈ పట్టు శారీలో మళ్ళీ నేను మీకు దర్శనం ఇస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో పని చేస్తున్నావా? మామిడాకులు పెడతా. మామిడికాయలు తినడం వచ్చు కానీ మామిడాకులు పెట్టడం వచ్చు. ఇంట్లో అంత హడావిడిగా ఉంది. ఏంటి హడావిడి చేస్తున్నావు? మరి వచ్చాడు ఏళ్ళ కూతురుదే అనమాట అన్నప్రసన్న. మేనకోండు అన్నప్రసన్న. నువ్వు రా వెనక దాకా వీడు తగినాల. జరుగుతూ ఉన్నాయి పనులన్నీ. నేనైతే కొన్ని తీసి ఉంచాను అనమాట. అన్నప్రసన్న అంటేనే అవి ఉంటాయి కదా, ఫస్ట్ చాక్, దాని తర్వాత వెండి, బంగారం, ఇవన్నీ కూడా వాళ్ళు ఏమేమి పట్టుకుంటారా అని చెప్పి పిచ్చి ఎగ్జైటింగ్ గా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్స్ తయారు చేస్తుంది. పాప అన్నప్రసన్న అప్పుడ ప్రసన్నం చేస్తుంది. అక్కడ చూడు పాప. ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిహంతి వేదః. ఓం శ్రీ శారదా గురుభ్యో నమః. అన్నప్రసన్న అప్పుడు పిల్లలు పట్టుకుంటారు కదా డబ్బులు, వెండి, బంగారం, ఇతడి. ఏదమ్మా ఏదిలా చూడు లాగేసుకో చాకుందమ్మా. బుక్స్ అంటావు చాకు ఎక్కడ పెడతారండి? వెండి చాకు చాకమ్మ చాకు అమ్మ చాకు అమ్మ చాకు చాకమ్మ అయిపోయింది.